స్వరూపులారా, కాలము చాలా ప్రధానమైనటువంటిది, విలువైనటువంటిది. Embodiment of divine love. Time is very important and very precious. మంచి కార్యములు చేయుటలో కాలమును వ్యర్థము చేయరాదు. We should not waste time without performing good deeds. ఎప్పటికప్పుడే మంచి కార్యములు చేయుటలో మనము ముందంజ వేయాలి. Every time we should undertake to do good deeds without wasting much time. ఏనాడో ఎప్పుడో చేస్తామనుకోవటము కేవలం కాలం మన స్వాధీనంలో లేదు. We should not postpone performing good deeds, hoping to do them sometime in the future. కాలమునకు ఎవ్వరు కూడాను మిత్రుడు కాడు. There is no one who is friend to time. సర్వులు కాలమును అనుసరించవలసినదే కానీ కాలము ఎవరిని అనుసరించదు. Everyone has to follow time. Time does not follow anyone. కనుక కాలమును వ్యర్థము చేయక, Therefore, do not waste time. కాయమును నిరర్థకము గావించుకొనక, Do not waste the body that is given to you. కర్మలను సార్థకం చేసుకోవాలి. Sanctify your own actions and deeds. అది ఏ ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము. That is the most important duty of every human being. ఈ కాయము కర్మాచరణ నిమిత్తమై ఏర్పడినదనే సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించాలి. Every human being should realize the truth that this body has been given in order to perform action. ఏ కర్మలు చేసినప్పటికీ పరమాత్మ సేవగా మనం భావించాలి. Whatever action is done must be considered as service of the ఏదో Lord. కర్మలు చేస్తున్నామని మనం విశ్వసించుకోవటము, కేవలం లేక కర్తృత్వ భక్తృత్వాలతో మనం నిండిపోవటము, ఇది కేవలం అజ్ఞానమే. If we fill ourselves with doership and enjoyership, it is sheer ignorance. కర్మలు పశుపక్షి మృగాదులు కూడాను చేస్తున్నవి. Even animals, birds and bees perform action. కర్మలు చేయటం ప్రధానం కాదు. Performing action in itself is not great. అహంకార రహితమైనటువంటి కర్మలు ఆచరించడమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం. Action free from selfishness must be performed by man for his own good. ఇది ఏ సేవలు యందున్నటువంటి యొక్క ప్రధాన దివ్యమైనటువంటి యొక్క మార్గము. This is the sacred truth and sacred secret behind all the service. సేవ అనగా కేవలము నీవు యజమానుడు కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. When you perform service, you should know that you are not the master. నీవు మాస్టర్కు చేసేటువంటి యొక్క క్రియలుగా నీవు విశ్వసించాలి. You should consider the service is done for your own master. ప్రతి మానవుని యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వము దైవ స్వరూపమే. The divinity which is resident in every heart, that is the master and that is God. ఈ కర్మలు అహంకార నిర్మూలమును గావించి దివ్యత్వమైనటువంటి విశాలమైనటువంటి యొక్క దైవత్వాన్ని చేర్చేటువంటివి. Actions are meant to destroy the ego and link you up with the Lord. ఇలాంటి సేవల యందు మానవుడు పాల్గొని తన యొక్క జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలి. Man should sanctify his life undertaking such service activity. నవవిధ మార్గముల యందు ఉండినటువంటిది ప్రధానమైనటువంటిది సేవనే. Among the 9 types of devotion, service is supreme. శ్రవణం